సొంత పార్టీ నేతలపై పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంచలన వ్యాఖ్యలు. నడి రోడ్డుపై కారు టాప్ ఎక్కి ట్రాఫిక్ ఆపి మరీ స్పీచ్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పెట్టబోయే వ్యక్తి గెలవకపోతే నా పేరు బాలరాజు కాదని సవాల్ చేస్తున్నా అని పేర్కొన్నారు. 24లో నన్ను భారీగా గెలిపించినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ తరఫున చిర్రి బాలరాజు అనేటువంటి వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు. ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, చిర్రి బాలరాజుది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈ రోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈ రోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఈ దొరల పాలన ఈ రోజు నుంచే పంచాయత్ జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో సవాల్ చేస్తున్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నేను నిలబడినటువంటి వ్యక్తి, నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే చిర్రి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే చిర్రి బాలరాజు, చిర్రి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ కూడా సవాల్ విసురుతూ రానున్న రోజుల్లో నా కోసం నిలబడినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.